జిల్లా ఆత్మకూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మహిమలూరులో చెంచమ్మ, పోలయ్య అనే గిరిజన దంపతులకు కేటాయించిన స్థలాన్ని వైసీపీ నేతల అండతో ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఆక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. తమ ఇంటి స్థలం ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటి స్థలాన్ని ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు జగనన్న కాలనీలో ఇళ్ల పట్టా ఇచ్చారా? ఇస్తే మీకు పట్టాక అయితే వాళ్ళు తీసుకున్నారు. మీరు ఎందుకు ఇచ్చారు? లాక్కున్నారు మీ దగ్గర నుంచి. లాక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటున్నారు. మీకు మాకు ఇమ్మంటే ఇటులే అదేమంటే మీరు డబ్బులు ఇస్తామంటారు. మీకు డబ్బులు వద్దు, మాకు ఫ్లాటే కావాలంటారు. మీరు డబ్బులు ఇస్తే తీసుకోమంటారు వాళ్ళు. వాళ్ళు బలవంతకరం చేస్తారు మిమ్మల్ని. కొట్టేదానికి వస్తారు కదా మిమ్మల్ని. కొట్టేదానికి కూడా వస్తారు మా మీదకి. కొట్టేదానికి వస్తున్నారా? ఎప్పుడే కొట్టాలని చూస్తున్నారు మమ్మల్ని. తల కాతకాలు కాడ నువ్వే తీసుకోండి కాతకాలు అని మాట్లాడి వాళ్ళు కొట్టేదానికి వచ్చారు మా మీదకి. మేము భయపడలా మాట్లాడినాము. ఎవరు? ఏం పేరు? వాళ్ళ పేరా? ఆమె పేరు మాకు తెలుసు. ఆ తలం కాదు ఇప్పుడు మాకు తొగు పెడుతున్నాను. ఆ తలం మాకే కావాలి. డబ్బులు ఇస్తున్నాను అంటే మాకు డబ్బులు వద్దు, పేటే కావాలి, మాకు తలమే కావాలి. మీకు స్థలమే కావాలా? మీ ఫ్లాట్ వద్దు. మీరు అది కాగితాలు లేకపోతే కొట్టేదానికి వస్తున్నారు. కొట్టేదానికి వస్తున్నాం. మీ దగ్గర కాగితాలు కూడా లాక్కున్నారంటే మీ దగ్గర ఉండే వాళ్ళకి కాగితాలు ఇప్పుడు కాగితాలు వాళ్ళు తీసుకోలేదా? ఏమి లేవు. ఏళ్ళు ముద్దలు పెట్టించింది మా చేత. ఆమె తీసేసుకున్న కాగితాలన్నీ.